నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ముఖ్యంగా నిన్న పులివెందుల జడ్పీ ఉప ఎన్నికలు చూసాము. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు. నిన్న జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని చెప్పేసి కూడా ఇవాళ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఆయన ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు హాట్ లైన్ లో ఉన్నారు, దానికి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఎట్లా ఇది వ్యూహాత్మకంగా ఆయన చెప్పినట్ట, లేకపోతే బీజేపీ కూటమిలో ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? బేసిక్ గా రెండు అంశాలు. ఒకటి, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన రియాక్షన్స్. రెండు, రాహుల్ గాంధీ గారి ప్రస్తావన. వేరువేరుగా చూడాలి. ఫస్ట్ పాయింట్, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని బలాన్ని ఉపయోగించుకునింది అని ఖచ్చితంగా చెప్పచ్చు. వారిని విమర్శించడం కన్నా ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఎలక్షన్ కమిషన్ ప్రైమరీ వర్క్ కూడా చేయలేదు, ఈ విషయంలో ప్రాథమికమైన బాధ్యతలు కూడా నెరవేర్తించలేదని ఖచ్చితంగా చెప్పచ్చు. రీజన్ ఏంటంటే, ఎన్నికల నిర్వహణ అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో, ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంలో ఆ సంఘానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. దాని నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే. ప్రభుత్వం కూడా ఒకసారి నోటిఫికేషన్ తర్వాత పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ అజమాయిషిలోకి వెళ్తుంది. అంత ప్రత్యేక అధికారాలు ఆ సంస్థకి ఇవ్వబడింది. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు సంపూర్ణంగా నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపాలని. నిబంధనలు అతి ముఖ్యమైనది ఏంటి? ప్రచారం సమయంలో అభ్యర్థులకి వాళ్ళు కొన్ని నిబంధనలు పెడతారు. ఎంతమంది వెళ్ళొచ్చు, ఎన్ని వెహికల్స్ వెళ్ళవచ్చు, ఆ వెహికల్ నెంబర్తో సహా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. బహుశా ఒక అభ్యర్థికి ఒక వెహికల్, సహాయంగా ఇంకొక వెహికల్, లేదా జనరల్ ఏజెంట్కి ఒక వెహికల్, ప్రచారానికి ఒక వెహికల్, ఇట్లాంటి తప్ప అదనంగా వెహికల్ రావు. కానీ పదుల సంఖ్యల్లో, వందల సంఖ్యల్లో వెహికల్స్లో ప్రచారం జరిగినట్టు పరస్పరం ప్రత్యర్థులు ఆరోపించుకుంటే అది ఆరోపణగా చూడవచ్చు. ఎవరికి వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్నారు, మేము పులివెందుల్లో ఇన్ని వెహికల్స్తో ప్రచారం చేసాం, ఇన్ని వెహికల్స్ తిరిగామని. అది టీవీలో కూడా వచ్చాయి. ఇంత జరుగుతున్నా కనీసం ఒక నోటీస్ ఇచ్చే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయలేదు. రెండు, గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు విమర్శలు, రాజకీయాలు ఎన్నున్నా ఆయన ఒక ప్రయత్నం అయితే మంచి ప్రయత్నం చేశాడు. ఏదైనా ఎస్పీ పైన కానీ, కలెక్టర్ పైన కానీ, అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కాబట్టి ఎలక్షన్స్, పరస్పరం రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసుకుంటే అట్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ రోజున ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ గారు సంబంధిత అధికారులకు వివరణ కోరేవారు. వివరణ కోరడం అంటే పనిష్ చేయడం కాదు, క్లారిఫికేషన్ తీసుకోవడం. ఆరోపణ, వివరణ రెండు చూసి తన జడ్జిమెంట్ చేసేవాడు, ప్రపంచానికి చెప్పేవాడు. ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ తన అస్తిత్వాన్ని కాపాడుకునింది. ఆ రోజు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, యాక్టివ్గా ఉండింది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంఘం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. వైసీపీ అనేక ఆరోపణలు చేసింది, తెలుగుదేశం అనేక ఆరోపణలు చేసింది. ఎవరు ఆరోపణలు కరెక్టు, ఎవరు ఆరోపణలు తప్పనే జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అలాంటి మినిమం ప్రయత్నం చేసినట్టుగా అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. ఏదైనా ఫిర్యాదులు మీడియాలో వార్తలు వచ్చినా కూడా ఎలక్షన్ సంఘం దాని వివరణ తీసుకొని పబ్లిక్గా ప్రకటించేది. దీన్ని నమ్మద్దని, లేదా చర్యలు తీసుకున్నామని, ఏర్పాట్లు చేస్తున్నామని. ఇవే ప్రయత్నం అంటే క్రియాశీలకంగా ఎలక్షన్ సంఘం లేదు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారుల చేతిలో పెట్టేశారు. కేవలం అనౌన్స్ చేయడం, నామినేషన్లు తీసుకోవడం, రేపు రిజల్ట్స్ వస్తే గెలవడం, ఓడిన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం. ఇంతకు మించి మాకేం పని లేనట్టుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించింది. అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఇలా వ్యవహరించడం వల్ల ఎవరు అజమాయిషులు ఉంటే వాళ్ళకి చేతుల్లోకి ఎలక్షన్ వెళ్ళిపోతుంది. అలాంటి ప్రయత్నం పులివెందుల్లో జరిగింది. ఖచ్చితంగా 15 బూతులు ఉన్నటువంటి పులివెందుల్లో రేపు ఫలితం వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ అవుతుంది. ఎలక్షన్ సంఘం నాయకత్వంలో జరిగిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధం జరిగాయా, ప్రజలు ఓట్లు వేసినారా, లేదా మాల్ ప్రాక్టీస్ జరిగాయా? తెలుగుదేశం చెప్తున్నట్టుగా ప్రజలు ఓట్లు వేసినారా, వైసీపీ చెప్తున్నట్టుగా 90% రిగ్గింగ్ జరిగిందా అన్నది రేపు ఫలితం చెప్తుంది. ఫలితం అంటే అర్థం ఏంటంటే, 2024 1 ఇయర్ బ్యాక్ జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన క్రైసిస్ ఎదుర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఘోరంగా ఓడిపోయినాడు. 11 సీట్లు పరిమితం అయిపోయాడు. సొంత జిల్లా కడప జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు ఓడిపోయినాడు. బహుశా వైసీపీని పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ గారు చాలా సీరియస్ క్రైసిస్ ఎదుర్కొన్నది పులివెందుల రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 24 ఎన్నికలే. అలాంటి క్రైసిస్ లో కూడా
ఇంకోవైపు చెల్లి వాళ్ళందరూ కూడా వివేకానంద రెడ్డి కేసు తీసుకురావడం, ఇవన్నీ జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 60,000తో గెలిచినాడు. ఇదే జెడ్పీటీసీలో ఇప్పుడు జరుగుతున్న పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 6,000 పైచీలకు ఓట్లు వైసీపీకి పడితే 2,000 పైచీలకు ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి. అంటే ప్రతి 4 ఓట్లలో 1 ఓటు తెలుగుదేశానికి, 3 ఓట్లు 1/4 మాత్రమే తెలుగుదేశానికి, 4/3 దాదాపు 3 ఓట్లు వైసీపీ పడ్డాయి. రేపు ఫలితం ఉల్టాగా వచ్చింది అనుకోండి, ఎన్నికలు ఎట్లా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పచ్చు గెలిచిన వాళ్ళు మేము గెలిచామని. అదే ఫలితం కాకపోయినా కొంచెం అటు ఇటు రావాలి, ఉల్టా రాదు కదా. ఈ 1 yearలో ఉల్టా రావడానికి ఏముంది? కాబట్టి రేపు జరిగే ఫలితాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయని దాన్ని బట్టి మనం ఈజీగా అక్కడ జరపచ్చు. ఏదైనప్పటికి కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎలక్షన్ సంఘం తన విధులను ప్రాథమిక నెరవేర్చడం వైఫల్యం చెందిన కారణంగా మాల్ ప్రాక్టీస్ జరిగి, అది ఏ స్థాయిలో మాల్ ప్రాక్టీస్ జరిగే అనే విషయం మనకు కనపడతానే ఉంది. దాని రిఫ్లెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా 1-to-1 జరిగిన విషయాలు చెప్పారు. బహుశా కోర్టుకి ఈరోజు బహుశా లంచ్ మోషన్కి వేస్తారేమో. ఖచ్చితంగా కోర్టు వెంటనే ఎన్నికలు రద్దు చేయమనో రిజల్ట్స్ ప్రకటించొద్దనో అంత పెద్ద తీర్పు ఇస్తుందో లేదో తెలియదు. కానీ ఎన్నికల సంఘంలో పనిచేసిన అధికారులందరూ మాత్రం కోర్టు మెట్లు ఎక్క తప్పదు. ఎందుకంటే చాలా మాల్ ప్రాక్టీస్ లో చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటంలో వైసీపీకి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ముందు వీళ్ళు దోషులుగా నిలబడక తప్పదు. కానీ ఇప్పుడు నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటారా? అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లు పోలింగ్ బూత్లో ఎందుకు అలో చేయలేదు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు సార్ మా రిగ్గింగ్, దొంగ ఓట్లు, అదేవిధంగా ఏజెంట్లను లోపలికి రాకుండా చూడడం అనేది? చాలా బేసిక్ గా అక్కడ 10,600 ఓట్లు ఉంటాయి. ఈ 10,600 ఓట్లలో ఎక్కువ మంది ఓటర్స్ ఈదుల్లోకి వచ్చి మమ్మల్ని ఓట్లు వేయలేదు అని మాట్లాడారు. 2 వైసీపీ ఏజెంట్లందరూ మూకుమ్మడిగా మమ్మల్ని లోపలికి అలౌ చేయట్లేదు అన్నారు. ఒకవేళ వైసీపీ అబద్ధమే చెప్పింది అనుకుందాం, వైసీపీని అభిమానించే ఓటర్లు అబద్ధాలు చెప్పారు అనుకుందాం, 2 అబద్ధాలు చెప్పారు అనుకుందాం. కానీ ఎలక్షన్ కమిషన్ ఉదయం 10 గంటలకే మమ్మల్ని ఓట్లేని లేదని అంటుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ప్రకటన వచ్చి ఉండాలి. ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి, రిటర్నింగ్ ఆఫీసర్ ఆడికి వెళ్ళండి, పోలీసులు ఆడికి వెళ్ళండి అని వచ్చి ఉండాలి. కానీ ఆ వివరణ కూడా రాలేదు. కానీ దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది? రెండోది, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆధారాలు కొన్ని వ్యక్తులు చెప్పాడు. ఇప్పుడు తెలుగుదేశం సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన కొన్ని పేర్లు చెప్పాడు, కమలాపురం నుంచి పలానా ఆయన ఫోటోతో సహా. అది అవునో కాదో చెప్పాలిగా. అది అవును అంటే మాత్రం మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. 2, తెలుగుదేశం పార్టీ కూడా మేము తప్పు చేశాము, మేము మాల్ ప్రాక్టీస్ చేయలేదు అనే దానికి ఇచ్చే ప్రాధాన్యత కన్నా గతంలో మీరేం చేశారంటున్నారు. గతంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మీరేం చేశారంటే, అంటే మీరేం చేశారంటే అర్థం ఏంటి? మీరేమైనా మాకన్నా భిన్నంగా చేశారా? మీరు చేశారంటే మేము చేసినాం అన్నట్టు అర్థం. ఇంకా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. వాళ్ళ మాటల ప్రకారం కూడా తెలుగుదేశం కానీ వాళ్ళని సమర్థిస్తున్న కొన్ని మీడియా సంస్థలు కానీ చెప్తున్న మాట ఏంటంటే, గతంలో మీరేం చేశారు, గతంలో మీరేం చేసినారు అంటే ఇప్పుడు మేము చేసిన దాన్ని మీరు ప్రశ్నించొద్దని అర్థం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా జరగకూడని పద్ధతిలో ఎన్నికలు జరిగింది అనేది మాత్రం నిజం. ఎంత మోతాదులో జరిగింది, ఏ స్థాయిలో జరిగిందని రేపు ఫలితం వచ్చినప్పుడు తెలుస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.